ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆర్మూర్ అనాథ అయింది అన్నారు. ఇప్పుడు ఇక్కడ కేంద్రం పట్టించుకోవట్లేదా? సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే అది పట్టించుకోవట్లేదా? రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మీకు పట్టించుకోవట్లేదా? తెలియదు ఏముంది కదా, కేంద్రం నుంచి ఏమొస్తాయి చెప్పండి. ఇప్పుడు కేంద్రం ఇప్పుడు నేను ఇది తెచ్చిన పాత గోడలకు సున్నాలేసి మేమిచ్చిన జీవోలకు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కత్తెర గ్యాంగ్ అయిపోయారు. కత్తెర పట్టుకొని తిరుగుతారు ఆర్మూర్లో. వీడి జేబులో కత్తెర ఉంటుంది, ఆ సుదర్శన్ రెడ్డి జేబులో కత్తెర ఉంటుంది, ఆ పైసా వసూలు రెడ్డి ఆర్మూర్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ వాన్ జేబులో కత్తెర ఉంటుంది. వీళ్ళు కత్తెర పట్టుకొని మేము తెచ్చిన జీవోలకు ఒక్క జీవో కొత్త లేదమ్మా. ఈ రోజుకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక్క జీవో తెస్తే మీరు ఏది చెప్తుంది కొత్తది. నేను మళ్ళీ ఆ జీవోలకు ఏదైనా జీవో చూపిస్తే ఆ జీవో నా ఆధ్వర్యంలో నేను గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవోలు, రోడ్లు కానీ ఆర్మూర్ మున్సిపాలిటీలో మొన్న వచ్చిన 50 కోట్లు కానీ ప్రతి ఇంటికి నల్లదిప్తే నీళ్ళు ఇచ్చినామమ్మ. ఆర్మూర్లో మంచినీళ్ళ కోసం ఒక మర్డర్ అయింది కవిత గారు. ఏ ఒక ఆడబిడ్డ నెత్తి మీద నల్లదిప్తే నీళ్ళు ఇస్తూ నెత్తి మీద బిందెత్తుకోవద్దని చెప్పి ప్రతి ఇంటికి నల్లదిప్తే నీళ్ళ రూపాయికే ఇచ్చినాం. ఇవాళ నీళ్లకు 8,000 వసూలు చేస్తారమ్మా. ప్రతి ఆడోళ్ళ ఇండ్లలో పోయి 8,000 వసూలు చేస్తారు. ఏం పనులు చేశారు? కేంద్రంలో అధికారం ఉండవు, ఏం చేసాం? ఒక్క పని చెప్పు. ఎంపీ అరవింద్ ఉన్నాడు, పక్క నిజామాబాద్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. మీరు ఏం చేశారు? ఒకటి చెప్పండి నాకు. ఒక చేయగలుగుతారా? కొన్ని రాష్ట్రానికి ఏం తెచ్చారా? కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నారు, రెండే. బీజేపీ కాంగ్రెస్ ఒకటవుతుందా అండి ఎక్కడన్నా? ఇప్పుడు బీజేపీలు ప్రశ్నించాలి కదా. ఇప్పుడు బీజేపీలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తులం బంగారం ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చి ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తున్నాడు. అవ్వకిస్తా బాపుకి ఇస్తాడు. పెద్దవ్వ 2,000 ఎత్తున్నాయి, 2 నెలలు ఆగండి, మా ప్రభుత్వం వస్తే డిసెంబర్ 9 తర్వాత అవ్వకు 4,000 ఇస్తా, బాపుకు 4,000 ఇస్తాను. వచ్చినాయా? దీన్ని ఎక్కడైనా ప్రశ్నిస్తురా? వాళ్ళ 6 పథకాల మీద 420 గ్యారంటీ ఇచ్చింది, 420 చీటింగ్ కాంగ్రెస్. ఎవడన్నా ఒక్క కాంగ్రెస్ బీజేపీ నాయకుడు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి అడిగిండా? ఇన్ని ఉన్నాయి అనుకుంటున్నప్పుడు అక్కడ ఏం జరగట్లేదు, ఆర్మూర్ అనాథ అయింది అనుకున్నప్పుడు రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకని ఆ మున్సిపాలిటీ కాంగ్రెస్ కే లోకల్ బాడీ ఎలక్షన్ లో 8 సీట్లు వచ్చినాయి బీజేపీకి. లోకల్ బాడీ ఎలక్షన్ లో అట్లనే ఉంటాయమ్మా. మేము ఓడిపోయినప్పుడు నాకు 87 సర్పంచులు నేనే, 13 పిఎస్సిఎస్ సర్పంచులు నేనే, 33 కౌన్సిలర్లు నేనే, జెడ్పీటీసీ నేనే, జెడ్పీ చైర్మన్ నేనే. మా దగ్గర 4 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, మార్కెట్ చైర్మన్ ఆర్మూర్కి, నేను ఎమ్మెల్యే, నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని. ఇన్ని పదవులు అన్ని ఉండగానే ఓడిపోయినా కదా. అదే వాళ్ళే అక్కడ పక్కన కూర్చుని నన్ను ఓడగొట్టేసి మళ్ళీ నన్ను గెలిపిస్తారు. వాళ్ళే. 100కు 100% ఎలక్షన్ ఎప్పుడైనా తెలంగాణలో సెలక్షన్ కేసీఆర్. 3వ ముఖ్యమంత్రి 100%. ఇది వార్ వన్ సైడ్, కేసీఆర్ డిసైడ్, బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది. ఆర్మూరు బీఆర్ఎస్కే వస్తుంది అని ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ లో మీరు చెప్పుకుంటూ వచ్చిండ్రు మున్సిపాలిటీకి సంబంధించి. బట్ ఆ 3rd ప్లేస్ కే అయింది. ఇప్పటికి వినిపించేది 5 సీట్లు గెలిచిండ్రు, 6 సీట్లు 3-4 ఓట్లతో ఓడిపోయారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ మున్సిపల్ మేయర్ పీఠం మీకు వస్తుంది అనుకున్నాం, రాలేదు. మేము ఏమంటున్నాం అంటే, సరే ప్రజాస్వామ్యం గెలుపోటులు సమానం, కానీ దీనికి మెయిన్ ఎలక్షన్ సంబంధం ఉండదా? మీరు చూడండి కదా. ఇప్పుడు ఏమంటారు ప్రజలంటే, మాతో అంటారు కదా, సార్ ఎలక్షన్ ఏదైనా ఈ రాష్ట్రంలో సెలక్షన్ కేసీఆర్ పెడతాం, నెక్స్ట్ 3వ ముఖ్యమంత్రి కేసీఆర్ని చూస్తాం. కేసీఆర్ యుగం స్వర్ణయుగం ఉండే, వీళ్ళది రాతి యుగం ఉన్నది కాంగ్రెస్ వాళ్ళది. ఆ స్వర్ణయుగం కావాలి, సారే కావాలి, కారే కావాలి, కేసీఆరే కావాలి, రావాలి సారు, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటున్నారు. వారు వన్ సైడ్ ఉంది. నేను చెప్తున్నా, ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆరే. బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది. నేను చాలాసార్లు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మీతో చెప్తాను, మీరు చూడండి. అయితే జీవన్ రెడ్డి మీద కోపం ఉంది కాబట్టి ఆయన ఓడించిండ్రు, జీవన్ రెడ్డి మీద కోపం ఉంది కాబట్టి మున్సిపాలిటీ రాలేదని. కోపం తగ్గిందా ఇంకా ఉందా అక్కడ? కోపం ఎందుకు ఉంటుందమ్మా? కోపం అనే నరాన్ని ఎప్పుడో తెంపేసుకున్నాను మీరు కదా, అక్కడ ఉన్న ప్రజలు బదనాము లేపారు అట్లా. జీవన్ రెడ్డి ఇది అది అది ఇది 150 యూట్యూబ్ ఛానళ్ళు, కేంద్రం నుంచి రాష్ట్రం దాకా, రాష్ట్రం హైదరాబాద్ నుంచి ఆర్మూర్ దాకా యూట్యూబ్ ఛానల్ అంతా ఒక ప్రచారాలు పెట్టి, పాపం వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు కూడా గోసపడుతురు. ఇవాళ ఏ యూట్యూబ్ ఛానల్ మమ్మల్ని విమర్శించి మమ్మల్ని గద్దెదించారో అదే యూట్యూబ్ ఛానల్ పొద్దున్న లేస్తే తిడుతురు. జర్నలిస్ట్ని అరెస్టు, మెయిన్ జర్నలిస్ట్ అరెస్టు, కాలు తీస్తే అడుగు తీసి అడిగేస్తే కేసు, ప్రెస్ మీట్ పెడితే కేసు, ఆర్మూర్ పోతే కేసు, రైతులకు రైతు బంధు అత్తలేదని ప్రశ్నిస్తే కేసు, నిజామాబాద్లో ప్రెస్ మీట్ పెడితే కేసు, పొలిటికల్ వెండెట్ట, నా మీద 47 కేసులు,
నా మాల్ సీజ్ చేసారు, నా భూమి కంపౌండ్ వాళ్ళు గులగొట్టారు, కట్టిండ్రా 42 కోట్లు? అదంతా ఫేక్. ఒక్కటే రోజు కదా, ఇప్పుడు నేను సరే తప్పు చేసిన అనుకో, ఒకటే రోజులో వాళ్ళు సీజ్ చేశారు, రెండో రోజులో కోర్టు ఆర్డర్ ఎట్లా ఇస్తుంది, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? కాకపోతే ఆ బకాయిలు ఉన్నాయి, ఆర్టీసీ అవన్నీ ఫేక్. మాకు జిఎస్టీ వాళ్ళు జిఎస్టీ పేమెంట్ ఇన్పుట్ రావాలి, నేను ఇవ్వాల్సిన దానికి సరి సమానం ఉండే అట్లుండే. అది 2013లో తీసుకున్నది. ఆ మాల్ కూడా ఇయ్యేలా తీసుకున్నది కాదు. నేను కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్నది కాదు. జీవో ఉంది, మీకు జీవో కాపీ కూడా పంపుతా, మీరు దయచేసి మీరు టెలికాస్ట్ చేయండి. అది 2013లో కాంగ్రెస్లో ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చిన జీవో అది. ఈ లీజులు కొత్త కాదు కదా కవిత. దేశంలో 90 లక్షల జీవోలు ఉన్నాయి, బీజేపీలో ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నాయి.